స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మహాశివరాత్రి రోజున అందరు బాగుండాలి ఫ్రెండ్స్. అందరు సంతోషంగా ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి ఫ్రెండ్స్. మా అమ్మవారు ఫ్రెండ్స్, మా అమ్మవారికి పూలు వేసేసిన ఫ్రెండ్స్. మా అమ్మవారికి తమలపాకు, ఒక మారేడాకు, కామాక్షమ్మకి ఒక మారేడాకు, మా తల్లికి ఒక తులసి ఆకు, సుగంధ ద్రవ్యం ఫ్రెండ్స్, అది ఈ ఆకు, తుమ్మి ఒకటి, ఒక జాతి పువ్వు, స్వస్తి పువ్వు, ఇది కూడా నిత్యం పుడుతుంది, ఇది కూడా పూజ పెడుతుంది ఫ్రెండ్స్. మంచిది ఇది మా అమ్మవారికి. ఇదో ముసి చక్రానికి ఎల్లో కలర్ పువ్వు, ఇంకా జాతి పువ్వు, మారేడాకు ఫ్రెండ్స్ పెడుతున్నాం. తులసమ్మ, తులసమ్మ కామాక్షి పెడుతున్నా ఫ్రెండ్స్, పెడుతున్నాం. తులసమ్మ, లక్ష్మీదేవి ఫ్రెండ్స్, ఒక జాతి పువ్వు, ఒకటి ఒక మారేడాకు, ఒక తమలపాకు, పద్దెనిమిది అష్టాంగ శక్తి ఒక మారేడాకు, మా అమ్మవారికి కన్నకి
లలిత శివసింహ ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అమ్మవారి శ్రీచక్రం మీద 4 పలకలకి 4 ముత్యాలు ఫ్రెండ్స్. అన్ని దేవతలు శ్రీచక్రంలో ఉంటాయి. ఒకటే పుష్పం పెట్టద్దు, లేనప్పుడు పెట్టుకోవాలి. ఉన్నప్పుడు అందుకు ఎలా అట్లయితే ఫ్రెండ్స్ పెట్టద్దు. తులసి దళము, మా అమ్మవారికి తమలపాకు, మారేడుకు, తులసి. అన్నీ ఉంటున్నాయి ఫ్రెండ్స్. అమ్మవారికి పుష్పము, గన్నేరు పుష్పము, గన్నేరు పువ్వు పెడితే మహాపుణ్యం ఫ్రెండ్స్. గన్నేరు, మారేడు, పువ్వింత, ఇంకా శివుడికి ఫ్రెండ్స్. ఇది ఒకటి అమ్మవారికి, ఇది ఒకటి శివుడికి. ఉత్తరేణి, ఇది తిమ్మి, మారేడు, గన్నేరు, గంధం పెట్టండి ఫ్రెండ్స్, ఇంకా పెట్టండి. ఎలా దేవుడి మీద గోర్లు ఇవ్వాలి, రూలు ఇవ్వాలి, అన్నీ పెట్టిన ఫ్రెండ్స్. మా శివయ్యకి ఆ విఘ్నేశ్వరుడు ఇవ్వాలంటే దొరకలేదు ఫ్రెండ్స్. విఘ్నాలు ఓడగొట్టే విఘ్నేశ్వర స్వామికి నమస్కారము.
పట్టు చీరలు కట్టుకుంటే ఇదే బాగా ఫ్రెండ్స్, మామూలు చీరలే మంచిది. దీపం ఖచ్చితంగా ఎవరైనా ఫ్రెండ్స్ అలంకరించాలి. దీపంలో శక్తి మంత్రం ఉంటుంది. దీపం ఖచ్చితంగా అలంకరించాలి ఫ్రెండ్స్. మీరు ఇదివరకు అలంకరించుకుంటే ఇప్పుడు అలంకరించు. ప్రతిరోజు నేను పొద్దున సాయంత్రం నిత్య దీపారాధన చేస్తాను ఫ్రెండ్స్, అలంకరిస్తా. ఇవన్నీ సాయంత్రం ఫ్రెండ్స్. తొక్కిన పువ్వు ఇప్పటికి పనికిరాదు ఫ్రెండ్స్, వేస్టేజ్ ఉన్న వాళ్ళలో ఇవన్నీ అప్పటికి ఫ్రెండ్స్, మళ్ళీ దొరకవు కదా రెండు వస్తువులు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఓం లలితా త్రిపుర సుందరే నమః. ఓం లలితా దేవాయ నమః. ఓం అమ్మా నా తల్లి నమః. ఓం కంచి కామాక్షే నమః. ఓం మధుర మీనాక్షే నమః. ఓం ఓం శ్రీలంక శాంకరీ దేవాయ నమః. ఓం కంచీపురం కామాక్షే నమః. ఓం కలకత్తా కాళియై నమః. ఓం ఓం ఐం హ్రీం శ్రీం కలకత్తా కాళియై నమః. కౌంచై పట్టణం కలకత్తా శృంఖలీ దేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కౌంచై పట్టణం చాముండీ దేవాయ నమః. ఓం ఐం హ్రీం అలంపూర్ జోగులాంబయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీశైలం భ్రమరాంబికే నమః. ఓం ఐం శ్రీం మహారాష్ట్ర కొల్లాపూర్ మహాలక్ష్మీ దేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహూడిక ఏకవీరాదేవ్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహూడిక ఏకవీర ఉజ్జయిని మహంకాళీ దేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం పిఠాపురం పురోహితికా దేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఒడిశా గిరిజాదేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ద్రాక్షారామం మాణిక్యాంబ దేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం గౌహతి కామరూపదేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రయాక మాధవేశ్వరీ దేవాయ నమః.
ఓం ఐం హ్రీం శ్రీం జ్వాలాక్షేత్రం వైష్ణవీ దేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం గౌరీ గయా మంగళ గౌరీ దేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం వారాణసి విశాలాక్షి దేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం జమ్మూ కాశ్మీర్ సరస్వతీ దేవాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలితా త్రిపురి సుందరి దేవాయ నమః. ఓం నమో శివాయ నమః. ఓం నమో శివాయ నమః. పుష్పం సమర్పయామి. పుష్పం సమర్పయామి. పుష్పం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. కుంకుమ సమర్పయామి. కుంకుమ సమర్పయామి. కుంకుమ సమర్పయామి. కుంకుమ సమర్పయామి. కుంకుమ సమర్పయామి. కుంకుమ సమర్పయామి. ధూపం సమర్పయామి. ధూపం సమర్పయామి. ధూపం సమర్పయామి. ధూపం సమర్పయామి. ధూపం సమర్పయామి. దీపం సమర్పయామి. దీపం సమర్పయామి. దీపం సమర్పయామి. పాలు వేయగాలి ఫ్రెండ్స్. వేడైనాక పెట్టి ఇప్పుడైతే బెల్లం పెడతాను. నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. అందరు అమ్మోళ్ళను ఆహ్వానించిన ఫ్రెండ్స్, అందుకే పెద్ద బెల్లం పెడతాను. మనం ఎంతమంది అతిథులను పిలిస్తే అంత పెద్ద భోజనం ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. ఇదేమో అక్కడ తులసి కాడికి. అక్షంతలు సమర్పయామి. అక్షంతలు సమర్పయామి. అక్షంతలు సమర్పయామి. ఓ జ్యోతి రూపైన కరుణించి కాపాడు తల్లి. బ్రహ్మాది ఇంద్రాది మహేంద్రాది దేవతలు నిన్నే కొలుస్తారు తల్లి. నీ దీపంలో శక్తి మంత్రం ఉంటుంది. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్పరా బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన. దీపజ్యోతిర్పరా బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన. దీపో హేతునే పాపం సంధ్యాదీపనమోస్తుతే. దీపో హేతునే పాపం సంధ్యాదీపనమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి. వచ్చును తల్లి మహాలక్ష్మి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి. వచ్చును తల్లి మహాలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టింది, మెడలో హారం వేసింది,
పిలిచిన వెంటనే పలికింది, అడిగిందంతా ఇచ్చింది. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. ధనములనిచ్చు ధనలక్ష్మి, ధాన్యములిచ్చు ధనలక్ష్మి, సంతానమిచ్చు సంతాన లక్ష్మి. అందరూ కలిసి రండి, రకరకాల పూలు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి కరుణ చూడండి, దేవి రూపము చూడండి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. వజ్ర కిరీటము చూడండి, ముత్యాల హారము చూడండి, నాగాభరణము చూడండి. అందరూ నాగాభరణము చూడండి, మంగళ రూపము కనరండి, మంగళ రూపము కనరండి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. రామ రామ రమేతి, శ్రీరామ రామ రమేతి, రమే రమే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరానన. శ్రీరామ రామ రమేతి, రమే రమే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే. శ్రీరామ రామ రమేతి, రమే రమే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే. శ్రీరామ రామ రమేతి, రమే రమే మనోరమే, సహస్రనామ తత్తుల్యం, రామనామ వరాననే. ఇట్లా ఇది 3 సార్లు చదివితే విష్ణు సహస్రనామం అంత ఫలితం వస్తుంది. చదివినట్టేనట ఫ్రెండ్స్, అందుకే చదివిన. ఇది 23 నిమిషాలు అయింది. బాయ్ ఫ్రెండ్స్.